హాయ్ అందరికీ. ఎవరైనా మేక తల తింటారా రెగ్యులర్‌గా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. మళ్ళీ ఇప్పుడు ట్రై చేసిన నేను. అమ్మమ్మ ఇంటి వంట మాకిది. తలకూర టేస్టీగా రావాలంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎవరికైనా తెలియకుంటే. ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ముక్కలు బోన్స్ అన్నీ సపరేట్, మెత్తదంతా సపరేట్ చేసుకుంటే ఫ్రై బాగుంటుంది. మెత్తదంతా క్లీన్ చేసేసుకొని మెదడు సపరేట్గా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేస్తే బాగుంటుంది. తర్వాత కుక్కర్లో ఒక 8 విజిల్స్ ఇస్తాయని ఉడకవు బోన్స్. 8 విజిల్స్ ఇచ్చి కుక్కర్లో బోన్స్ ఉడికించుకున్నా. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటాను. కొంచెం చెక్క, లవంగం, ధనియాల పొడి, ఎర్రగడ్డ, అల్లం తెల్లవాయి పేస్ట్, గసాలు కొంచెం, గోడంబి కొంచెం, కొత్తిమీర అన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. 8 విజిల్స్ ఇచ్చి కుక్కర్లో ఇవి బోన్స్ ఉడికించుకున్న సూప్ కోసం. ఇప్పుడు ఈ పేస్ట్ ఆయిల్లో 5-6 స్పూన్ల ఆయిల్, కొంచెం కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేపేసుకోవాలా. వేపేటప్పుడు లాస్ట్లో ఉప్పు పసుపు కారం సరిపడా వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకుంటే వేపుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఉడికించుకున్న ముక్కల్లోకి వేసేసి మళ్ళీ ఒక్క విజిల్ ఇస్తే టేస్ట్ బాగుంటుంది. మెత్తదంతా ఉప్పు పసుపు వేసి ఉడికించి సపరేట్గా పెట్టుకున్నా. ఇప్పుడు మెత్తగా ఉడికించిన ముక్కలు కూడా అట్లే సేమ్ ప్రాసెస్, కాకపోతే నీళ్ళు లేకుండా బాండిల్లో ఫ్రై చేసుకోవాలి. కొన్ని సూపు కొంచెం ఫ్రై చేసిన నేను. దీనిలోకి జొన్న రొట్టె, రాగి ముద్ద, రైస్ ఏదైనా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కొంతమంది చింతపులుసు వేస్తారు. చింతపులుసు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వేయలే. ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఆయిల్ వేసుకొని 5-6 స్పూన్స్, కొంచెం కరివేపాకు, పేస్ట్ ఇందాక వేసిండేది సగం తీసి పెట్టుకున్నా. దీనిలోకి సగం వేసి ఉప్పు కారం పసుపు వేసి ఆ ఉడికించుకున్న ముక్కలు వేసేసి నీళ్ళు వేయకుండా ఇప్పుడు ఆ నీళ్ళతోనే వేపేసుకోవాలి. ఫ్రై బాగుంటుంది అన్నిట్లోకి, చపాతీ పూరీలో కూడా. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఉడికించుకున్న మెదడు లాస్ట్లో వేస్తున్నాను నేను. కొంచెం పీసులు అయిపోయింది. పులుసులోకి వేసుకుంటే అట్లా ఉంటుందేమో, బట్ నాది గుడ్డులాగా ముక్కలు అయిపోయింది. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ తలకూర ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళకి, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు తింటే మంచిది. చిన్నపిల్లలకి హెల్తీ బోన్స్కి, బాలింతలకి పెట్టచ్చు. ఎవరికైనా హెల్తీనే, బాలింతలు కంపల్సరీ పెడతారు. ఇది వెజ్ కానోళ్ళు, నాన్ వెజ్ వాళ్ళకి. సూప్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.